ఆత్మకి ప్రాణం అనేటువంటిది సెక్రటరీ అన్నమాట. ఆత్మ సాన్నిధ్యంలో ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కాబట్టి పనిచేస్తోంది కాదు. ఆత్మ సాన్నిధ్యం ఉంది కాబట్టి ప్రాణం పనిచేయగలుగుతోంది. ప్రాణం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దానికి లింగం అంటే చిహ్నం ఏంటి? ఒక వ్యక్తిలో ప్రాణం ఉందా లేదా ఎలా చూస్తారు? ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తారు. పూరకము, రేచకము, కుంభకం లేకపోయినా పూరకం, రేచకం జరుగుతోంది, ప్రాణప్రసారణ ఉంది అని శ్వాస ద్వారా గ్రహిస్తారు. అంటే ఆ లోపల ప్రాణం చలిస్తూ ఉంటేనే మనిషి జీవించినట్లు. ఆ చలనం ఆగిపోయింది అంటే మనిషి జీవించినట్లు కాదు. మనము నిద్రపోయినా కూడా మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణింపచేసి శరీరంలో ఉండేటువంటి టాక్సిక్ మెటీరియల్ని బయటికి తోస్తూ శ్వాస ఆగకుండా శ్వాసను నడిపిస్తూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటిది ఏది ఈ శరీరంలో అంటే ప్రాణం. ఎందుకు పనిచేస్తుంది అంటే పరమాత్మ యందు భయం అనొచ్చు, లేకపోతే పరమాత్మ తనకి ఇచ్చినటువంటి కర్తవ్యం అనొచ్చు, ఏదైనా కానివ్వండి. ఈ ప్రాణమే సకల క్రియాకలాపాలకి ఆధారమైనటువంటిది. అటువంటి ప్రాణము సెక్రటరీ అన్నమాట పరమాత్మకి, లేదా ఆత్మకి సెక్రటరీ. అంతేకాదు, పరమాత్మకి కార్యకలాపాలతోటి సంబంధం లేదు. ఎక్కడెక్కడైతే క్రియ ఉందో అది అచేతనమైనటువంటి పదార్థం. సో నాయన, నువ్వు అడిగినటువంటి దాని యొక్క తత్వము ఇదే. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. నువ్వు అడిగిన దానికి ఇది.